కేసులో వైఎస్ జగన్ నేరం రుజువవుతుందా? ఆయనకు జైలు శిక్ష తప్పదా? అవుననే అంటున్నాయి సిబిఐ వర్గాలు. జగన్పై నమోదైన అవినీతి కేసులు బలమైనవని, ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నేరం రుజువవుతుందని చెబుతున్నారు. ఇది చాలా సంక్లిష్ట, లోతైన కేసు కాబట్టి దర్యాప్తు ముగిసేందుకు సమయం పట్టినప్పటికీ ఆలస్యమయ్యే అవకాశం లేదని అంటున్నారు. జగన్పై అవినీతి కేసు బలమైనదని, ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నేరం రుజువవుతుందని సిబిఐ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా అరెస్టులు జరిగాయంటే అందులో విషయం ఉన్నట్లేనని స్పష్టం చేస్తున్నారు. జగన్ ఎలాంటి తప్పు చేయలేదని, ఖచ్చితంగా బయటకొస్తారని ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న వాదనలను సిబిఐ వర్గాలు తేలిగ్గా కొట్టిపారేస్తున్నాయి. తప్పు చేసిన వారు ఎవరూ అంగీకరించరని, వారి వాదన అలాంటిదే తప్ప అందులో పసలేదని అభిప్రాయపడుతున్నాయి. రాజకీయ నేతలు చుట్టుపక్కల ఉన్న వారిని కాపాడుకోవడానికి తామెలాంటి తప్పు చేయలేదని చెప్పుకోవడం సహజమని వ్యాఖ్యానిస్తున్నాయి. సిబిఐ దాఖలు చేసిన అభియోగపత్రం సేకరించిన సాక్ష్యాల్లో విషయం ఉంది కాబట్టే ఇప్పుడు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదని గుర్తు చేస్తున్నారు. న్యాయస్థానాలు అన్ని విషయాలు సూక్ష్మంగా పరిశీలిస్తాయని చెబుతున్నారు. పలానా సమయంలోపు దర్యాప్తు పూర్తి చేయాలన్న ఒత్తిడి లేదని, కోర్టులో సైతం అలాంటి తేదీ ఈ కేసులో నిర్ణయించలేదని గుర్తు చేస్తున్నారు. మౌఖికంగా చెప్పినా దర్యాప్తు పూర్తి కాకపోతే మరికొంత సమయం కోరే అధికారం సిబిఐకి ఉంటుందని అధికారులు తెలిపారు. చాలా కేసుల్లో గడువు పొడిగింపులు కోరిన సందర్భాలున్నట్లు ఉదాహరిస్తున్నారు. జగన్ కేసు దర్యాప్తులో వేగం మందగించినట్లు వస్తున్న వాదనలతో సిబిఐ వర్గాలు ఏకీభవించడం లేదు. కొంతకాలంగా సిబిఐ కొత్త విషయాలను వెల్లడించకపోవడం వల్ల ఇలా భావించడం సహజమేనని అంటున్నాయి. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ హైదరాబాద్ విభాగంలో అధికారులందరినీ ఉపయోగించుకుని దర్యాప్తు వేగంగానే కొనసాగిస్తున్నట్లు తెలిపాయి.